నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పొలిటికల్గా ఫోన్ ట్యాపింగ్ గురించి అయితే ఇప్పుడు పెద్ద ఒక వివాదం అయితే నడుస్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకులు పలు నీతులు చెప్పుకుంటూ ఉండేవారు కాస్త గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద హేమహేమీలందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారని, అదేవిధంగా రాజకీయ నాయకులే కాదు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులను కూడా ఫోన్ ట్యాపింగ్లో ఉంచారని చెప్పి తెలుస్తుంది. అదే కాకుండా సినీ రంగంలో ఉండేటువంటి ఒక హీరోయిన్లు ఇంకా పెద్ద పెద్ద నిర్మాతలు దర్శకత్వాల ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయని తెలుస్తుంది. సో సినీ రంగంతో ముడిపడేటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్ గురించి మీరేం చెప్తారు? దాదాపు 2 సంవత్సరాలకి వినిపిస్తున్న మాట ఇది వాళ్ళ పీకకు చుట్టుకుంది. మొత్తానికి ఇప్పుడు వీళ్ళు సినిమా వాళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎవరెవరు ఫోన్ ట్యాప్ అయినాయో తెలియట్లా. ముఖ్యంగా హీరోయిన్లు అంటున్నారు, 8 మంది హీరోయిన్లు అంటున్నారు. పైగా ఒక తెలుగు హీరోయిన్ బాలీవుడ్లోకి సినిమాలు చేస్తుంది ఇప్పుడు అన్నారు. పేర్లు బయటికి రావట్లేదు కానీ ఏదో ఊహించుకుంటున్నారు. అలాగే ఒక హీరోయిన్కి అయితే ఒక రాజకీయ నాయకుడితో సంబంధాలు ఉన్నాయనేది ఒక టాకు. ఆవిడ ఫోన్ కూడా ట్యాప్ చేశారని టాకు. మరి ఆవిడ ఫోన్ ఆయన ఎందుకు చేస్తారో అర్థం కాల. మొత్తానికి అయితే ఓవరాల్గా అయితే చాలా భయాందోళన నెలకొని ఉంది. ఈ పేర్లు అయితే బయటకు వస్తే ఎక్కడ మన పరుగు పోతుందని భయంతో ఇటు పక్క వీళ్ళు ఉన్నారు. ఒక హీరోయిన్లే కాకుండా నిర్మాతలు కాకుండా డైరెక్టర్లు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ చాలామంది ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ బంధువుల ఫోన్ కూడా ట్యాప్ చేశారంటున్నప్పుడు ఇది ఎక్కడంటే ప్రభాకర్ రావు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడంతో మొదలైందండి. తర్వాత మొత్తం ఆ 3 వ్యక్తులు ప్రధానంగా ఫస్ట్లో పేర్లు వచ్చినాయి. ఇప్పుడు సిట్టు దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దర్యాప్తు అనంతరం తెలుస్తుంది ఎవరికి ఏంటనేది, ఎవరి పాత్ర ఏంటనేది తెలియాలి. అయితే సాధారణంగా మనకి ఒక రాజకీయ నాయకులు ఇంకొక రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడే దాంట్లో అర్థం ఉంది. ఎందుకంటే రాజకీయ పరంగా ఎటువంటి ఎత్తుగడలు వేస్తున్నాడు ఏంటి, లేదంటే మనకు ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన మ్యాటర్స్ ఏమైనా ఉంటాయి. కానీ సినీ రంగంతో ఏం సంబంధాలు ఉంటాయి? సినీ రంగంపై ఫోన్ ట్యాపింగ్ చేయాల్సినటువంటి అవసరాలు ఏమున్నాయంటే ఏం చెప్తారు? అంటే ఒకటి వ్యక్తిగత బలహీనతలు తెచ్చుకోవడం కోసం ఒకటి, తర్వాత బ్లాక్మెయిల్ చేయడం ఒకటి. తర్వాత బ్లాక్మెయిల్ చేస్తే వాళ్ళు వస్తారు. ఇప్పుడు తనను కాదని వెళ్ళిపోయింది అనుకోండి, పలానా హీరోయిన్ వెళ్ళిపోయింది అనుకోండి, నువ్వు వస్తావు రావా, నువ్వు రాకపోతే ఇది ఇట్లా కూడా ఉండొచ్చుగా. ఇప్పుడు నా కాల్స్ రికార్డింగ్లే, నా కాల్ రికార్డ్, నా వాయిసే నాది రికార్డ్ అయ్యి ఉంది అని షర్మిల అంది. ఆ సుబ్బారెడ్డి గారు కూడా చెప్పారు అని చెప్పి వాళ్ళ బాబాయ్ అంకులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పాడని చెప్పిన ఆవిడ ఉంది. అలా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అయినప్పుడు వీళ్ళు చిన్న చిన్న వాళ్ళకి చెప్పాలంటే వీళ్ళు ఎవడం ఆశ్చర్యం ఉంది. రేపు పొద్దున నయానో భయానో వాళ్ళు రప్పించుకోవడం, లేదా బ్లాక్మెయిల్ చేయడం, ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, ఏ సినిమా పరంగా బిజినెస్ ఎట్లా జరుగుతుంది, ఎవరిని ఎలా బెదిరించవచ్చు, ఎవరిని ఎలా రాబట్టుకోవచ్చు, రియల్ ఎస్టేట్ రాజకీయానికి ఎలా ఉపయోగించుకోవచ్చు, ఇలా మొత్తం రియల్ ఎస్టేట్ రెండింటి మీద కూడా ఫోకస్ పెట్టి చేసి ఉండొచ్చు. అయితే మొత్తానికి మీరు అన్నట్టు రియల్ ఎస్టేట్ ఈ రెండింటికి సంబంధించి శాసించింది మాత్రం ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి అంటున్నారు. అది కాకుండా ఏదైతే బయట దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్ పరికరాలన్నీ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇంటి పక్కన పెట్టే, అసలుకి రేవంత్ రెడ్డి గారు ఏ కూర వండుకుంటున్నారు ఏం సంగతి అన్నీ కూడా తెలుసుకున్నటువంటి ఒక బాబత్ చూసాం. అదేవిధంగా సినీ ప్రముఖులైనటువంటి కొంతమంది మీద కూడా నిఘా పెట్టారు. కానీ ఎవరి పేర్లైనా సరే బయట పెట్టారా సిట్ దర్యాప్తు సంస్థలు అంటే ఏం చెప్తారు? సిట్ వాళ్ళు అయితే బయట పెట్టాల. అయితే వాళ్ళ దగ్గర మొత్తం సమాచారం ఉంది. ఎవరెవరు ఫోన్లు ట్యాప్ అయినాయి అనే సమాచారం సిట్ దగ్గర అయితే ఉంది. వాళ్ళ రికార్డులు బయట పెట్టరు, కానీ పెడితే మళ్ళీ వీళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు బయట పెట్టే అవకాశం అయితే లేదు. పెట్టకపోయినా దాదాపు చాలా మందికి ఊహల్లో కొంతమంది అయితే ఉన్నారు, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిన మాత్రం నమ్ముతున్నారు కూడా. అయితే రాజకీయ నాయకులకి చాలా దగ్గరగా సినీ హీరోయిన్లు బాగా తిరిగారని చెప్పి, ఆ తిరిగిన హీరోయిన్స్ ఫోన్లే ట్యాప్ అయ్యాయని చెప్పి కొంతమంది అయితే అంటున్నారు. సో ఇవే కాకుండా సినీ దర్శకుల పైన, అదేవిధంగా నిర్మాతల పైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటున్నారు. వాళ్ళపైన చేస్తానికి ఏంటి కారణాలు అంటే ఏం చెప్తారు? అదే అండి, వ్యాపార ప్రయోజనాలండి. కొంతమంది రాజకీయ నాయకుల డబ్బు సినిమా రంగంలో ఫైనాన్స్ రూపంలో తిరుగుతుందండి. అది కూడా జరుగుతుంది. బినామీలుగా కొంతమంది దగ్గర పెట్టి ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. అది జరుగుతూ ఉంటుంది. డబ్బంతా ఎక్కడైతే మనీ రొటేషన్ అవుతుందో అక్కడ అంశాలు ఉంటాయి. దానికోసం కూడా రికార్డింగ్. అందుకనే ఇప్పుడు ఫోన్ వాట్సాప్ కాల్ చేసినా కానీ వాట్సాప్లో కూడా రికార్డింగ్ ఫెసిలిటీ వచ్చేసింది. ఎవరైనా నమ్మడానికి వీలు లేకుండా వచ్చింది. ఫోన్లు పక్కన పెట్టి ఒక గదిలోకి కూర్చొని మాట్లాడుకుందామంటే వాయిస్ రికార్డింగ్తో ఉన్న సీసీ కెమెరాలు వచ్చేసినాయి. ఎక్కడ మనకి సెక్యూరిటీ అనేది ఎక్కడ లేకుండా పోయింది. మరి ఫ్యూచర్లో ఎంత టెక్నాలజీ వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏంటంటే ఫోన్లో మాట్లాడకపోయినా రికార్డ్ చేసి ఫెసిలిటీ వచ్చింది. మాట్లాడినా మామూలు కాల్ మాట్లాడినా రికార్డ్ చేస్తున్నప్పుడు వాట్సాప్ కాల్ రికార్డింగ్ వచ్చింది. ఒక వాట్సాప్ కాల్ వచ్చిందని ఇంకో పక్కన ఇంకో ఫోన్ పెట్టి స్పీకర్ పెట్టి రికార్డింగ్ చేస్తున్న సందర్భాలు కూడా చూసాం మనం. వాళ్ళు లేదు ఫోన్ పక్కన పెట్టి కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నా కానీ అక్కడ ఉన్న పరిసరాల్లో ఎక్కడ కెమెరా ఉందో తెలియదు, ఎక్కడ ఇది ఉందో తెలియదు. అలా వాయిస్ రికార్డ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రతిదీ ఏదైనా సరే ఈ రికార్డింగ్ అనేది ఎందుకంటే తదనంతరం బ్లాక్మెయిల్ చేయడానికో, ఎవరి జాతకం ఎలా ఉంది తెలుసుకోవడానికో,
ఎవరిని ఎలా వ్యక్తిగతంగా మనం ఉపయోగించుకుందాం ఉద్దేశంతో చేసి ఉండొచ్చు. అయితే మనం చూసుకుంటే ఏదైతే కొంతమంది సినీ ప్రముఖుల పైన జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ పైన వారేమైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందంటారా, లేదా సినీ అసోసియేషన్ ఏదైనా సరే దీనిపైన చర్యలు తీసుకోబోతుందంటే ఏం చెప్తారు? ఎవరో తీసుకోరండి. ఒకసారి దర్యాప్తుకి వెళ్ళిపోయిన తర్వాత దర్యాప్తులో బయటపడటం ప్రూవ్ అయితే ఎవరైతే పాత్ర ఉందో వాళ్ళైతే కట్టడాలు ఎక్కించాల్సిందే, తప్పదు కొన్నాళ్ళ పాటు. మళ్ళీ ఎన్నికలు వచ్చిన తర్వాత దీన్ని ఎన్నికల రూపంలో ఎలా ఉపయోగించుకుందాం అనే కోణంలో ఆలోచిస్తారు. అప్పటిదాకా మాత్రం వీళ్ళు దర్యాప్తు జరుగుతూ ఉంటుంది. ఇటు పక్కన ఏమిటంటే భయపడుతూ ఉంటారు వీళ్ళు, మా ఫోన్ ట్యాప్ అయిందేమో, మా ఫోన్ ట్యాప్ అయిందేమో. ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చినప్పుడు 8 మంది హీరోయిన్లు ఉన్నారనుకున్నప్పుడు మిగతా హీరోయిన్లు కూడా భయపడతారు. దాంట్లో నేను కూడా ఉన్నానేమో అని అనుకుంటారు కదా, తెలియనప్పుడు ఇంకా భయం ఎక్కువ ఉంటుంది. బయటకు వచ్చి ఒక లిస్ట్ వచ్చింది అనుకోండి, మిగతా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటారు. అట్లా కాకుండా కొంతమంది సినిమా ప్రముఖులు కూడా రికార్డ్ అయిన ట్యాప్ అయినాయి అని చెప్పారు అనుకో, మిగతా అందరూ భయపడతారు. 50 మంది హీరోయిన్లు ఉంటే 50 మంది భయపడతారు, అందరూ భయపడతారు. అది అయితే హీరోలపై కానీ ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, ఓన్లీ హీరోయిన్ల పైన మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటే మీరు ఇందాక అన్నట్టు రాజకీయంగా కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఈ రెండింటికి వాడుకున్నారా? ఇంకా ఏదన్నా పెద్ద పెద్ద విశేషాలను బయటకు వచ్చే అవకాశాలు అంటే ఏం చెప్తారు? అంటే హీరోలది అవలేదని వాళ్ళు ఏం చెప్పట్లా, హీరోలు కూడా ఉండొచ్చు. కానీ ముఖ్యంగా హీరోయిన్ల పైన ఎక్కువ వస్తుంది. ఎందుకంటే సన్నంగా ఉంటారో వాళ్ళు ఏ విధంగా ఉపయోగపడతారని కోణాలు ఆలోచిస్తారు. హీరోలు కూడా వాళ్ళ బలహీనతలు తెలుసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చుగా. పలానా హీరో బలహీనత ఏంటి, ఇతను ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, పొలిటికల్గా ఇతను ఎవరెవరితో కనెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ తెలియడానికి ఉపయోగపడుతుంది కదా. సినిమా రంగం రాజకీయ రంగం పరస్పరం ఇంటర్లింక్ అయిపోయి ఉన్నాయండి. ఏదో విడిగా సినిమా రంగం విడిగా ఉన్నా కానీ ఇక్కడ రాజకీయాలతో కూడా ముడిపడి ఉంది ఇది. కాబట్టి ఎందుకు పనికి వస్తుందో, ఎందుకైనా పనికి రావచ్చు, ఈ కాల్ రికార్డింగ్ ఉంటే మనకి దేనికైనా పనికి రావచ్చు భవిష్యత్తులో అనే ఉద్దేశంతో కూడా చేసి ఉండొచ్చు కూడా. అయితే ప్రస్తుతానికి కాల్ రికార్డింగ్స్ అయితే అయ్యాయో, ఫోన్ ట్యాపింగ్ ఏదైతే అయిందో అవి ఇక్కడతో ఆగిపోయిందని చెప్పి అనుకోవాలా, ఇంకా కొనసాగుతుందని చెప్పి అనుకోవాలంటే ఏం చెప్తారు? గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి ఆగిపోయింది అనుకోవాలి, లేదా అవడానికి అవకాశం ఉంది. మనం జరగట్లేదు అని కూడా లేదు, ఆ గవర్నమెంట్లో జరుగుతుంది కదా, ఇక్కడ ఏం జరగట్లేదు అనుకోవడానికి కూడా లేదు. ఇప్పుడు ఒక ఫెసిలిటీ వచ్చినప్పుడు అది కంటిన్యూ అయ్యే విధానమే ఉంటుంది. ఎప్పుడు కూడా సీక్రెట్గా జరగవచ్చు. గతంలో కొంత బహిరంగ తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు సీక్రెట్గా జరగవచ్చు. గవర్నమెంట్ దీని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటే ఆగుద్ది. లేకపోతే ప్రైవేట్గా కూడా కొంతమంది వ్యక్తుల పలానా, ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద నగరాల్లో, మెట్రోపాలిటన్ నగరాల్లో నా భార్య ఎక్కడెక్కడ తిరుగుతుందో చెప్పండి, లేకపోతే నా భర్త ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో చెప్పండి, వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ నా రికార్డింగ్ కావాలి అని చెప్పి కొన్ని సంస్థలను ఆశ్రయించి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఉపయోగించుకుంటున్నారు. ఒక డిటెక్టివ్ సంస్థ లాంటి వాటికి ఇచ్చుకుంటారు, వాళ్ళు దాన్ని బట్టి రిపోర్ట్ ఇచ్చుకుంటుంటారు. ఈ సదుపాయం ఉంది చాలా చోట్ల. ఆ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి ఇవి. అదండి. సో ఓవరాల్గా ఈ సమస్య ఎప్పటికి ముగియనుంది అంటే ఏం చెప్తారు? ఇది ముగిసిపోదు, ఇది ఇంకా పెరుగుతూ ఉంటుంది అనిపిస్తుంది భవిష్యత్తులో. టెక్నాలజీ పెరిగే కొద్దీ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఇది కాకపోతే ఇప్పుడు చేసిన వాళ్ళు మాత్రం దొరికే అవకాశం ఉంది. దొరికే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని తగ్గట్టుగా శిక్షణ అనుభవించాల్సిందే. సో చూద్దాం సార్, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే రెండు దశాబ్దం నుంచి ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ మాత్రం చాలా పెద్ద చిక్కులకైతే ముడిపడి ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. నమస్తే.